హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోట్ లంగ్స్ అండి. లంగ్స్ కర్రీ. ఇది టేస్టీగా బాగానే ఉంటుంది. ఈరోజు మనం చేస్తున్న స్టైల్లో చాలా బాగుంటుందండి. కొంతమంది దీన్ని తింటారు, కొంతమంది ఇష్టపడరు. కానీ ఈ గోట్ లంగ్స్ అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. దీంట్లో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈరోజు మనం చేసుకుంటున్న ఈ స్టైల్లో చేసుకుంటే కొంచెం మటన్ కర్రీకి దగ్గరలో ఇంకా లివర్ కర్రీ లాగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ముందుగా దీన్ని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకుందామండి. ఇలా ఫ్రెష్గా ఉన్న లంగ్స్ని తీసుకొని దీన్ని మనం ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. ఇలా చాలా స్మూత్గా ఉంటుందండి ఇది. సో ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము పీసెస్లా కట్ చేసుకుందామండి. కొంచెం పీసెస్ మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కుక్ అయిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అయిపోతాయండి. కాబట్టి కొంచెం పీసెస్ని కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుందాము. దీని టేస్ట్ అయితే మాత్రం కొంచెం లివర్ టేస్ట్కి దగ్గరలో ఉంటుందండి కర్రీ. కాకపోతే లివర్ పీస్ అయితే మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదైతే కనుక చాలా స్మూత్గా ఉంటుంది. సో అంతే అండి. టేస్ట్ మాత్రం కొంచెం దగ్గర మటన్ కర్రీలో లివర్ ఇలా కొంచెం ఆ టేస్ట్లోనే కలిసి ఉంటుందండి. సో ముందుగా మనం ఇలా ముక్కలన్నీ కూడా ఇలా కట్ చేసుకుందాం. దీనికి చిన్న చిన్న పీసెస్లో, మరి చిన్నగా కాకుండా కొంచెం ఇలా మీడియం పీసెస్లో కట్ చేసుకుందాం అండి. ఇలా కట్ చేసుకొని ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందాము. ముందు 2-3 సార్లు కడుక్కొని మళ్ళీ ఇలా కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేసుకుందామండి. ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి. దీన్ని నార్మల్గా మనము మరీ ఎక్కువ స్పైసెస్ అది వేసుకోకుండా కరెక్ట్గా మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం పసుపు వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం అండి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఈ స్టేజ్లో ఇంకా మసాలా అది ఏమీ యాడ్ చేయకూడదండి. ఇది చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి మసాలా అది వేయడం వల్ల దానికి మ్యారినేషన్ అయిపోయి టేస్ట్ మారిపోతుంది. సో దాన్ని అలా 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లో అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 600 గ్రామ్స్ ఉంది. నేను ఒక 100 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 కిలో వరకు ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా మనం దగ్గరగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. కంప్లీట్గా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క కొన్నిగా వేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా ఒక 2 వేసుకుందాము. జస్ట్ వేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇలా మొత్తం బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా బాగా డార్క్గా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా మంచి కన్సిస్టెన్సీతో ఉండి. సో ఇలా కొంచెం బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకొని దీన్ని ఒకసారి కొంచెం లైట్గా ఇలా మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి, కొంచెం టమాటా, ఒక 2 టమాటాలు వేసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే చిన్న సైజులో ఉన్న 2 టమాటాలు వేసుకుంటున్నాను ఈ 600 గ్రామ్స్ లంగ్స్కి. సో ఇలా బాగా దగ్గరగా మగ్గిపోయేలాగా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీంతో బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా బాగా దగ్గరగా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుందాము. నేనైతే 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. మరి టూ మచ్గా కాకుండా కరెక్ట్గా మనం మటన్ కర్రీకి అయితే ఎలా అయితే తీసుకుంటామో దానికన్నా కొంచెం తగ్గించి తీసుకోవాలండి. ఎందుకంటే ఇది స్మూత్నెస్ ఉంటుంది కాబట్టి మనం వేసే స్పైసెస్ కూడా కొంచెం లైట్గా చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేనైతే హోల్ మసాలా వేస్తున్నానండి. ఈ హోల్ మసాలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా ఓవర్ టేస్ట్ ఏమీ లేకుండా చాలా బాగుంటుందండి. ఈ హోల్ మసాలా అనేది మన ఛానల్లో ఉందండి. చాలా సింపుల్గా మనం చేసి ఇలా హోల్ మసాలా పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా మనకి చక్కగా ఇంట్లో స్టోరేజ్ ఉంటుందండి. వీక్లీ ట్వైస్ నాన్ వెజ్ చేసుకున్నా కూడా 1 మంత్ వచ్చేస్తుంది మనకి. ఇలా హోల్ మసాలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అంతా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ పీసెస్ ఇందులో వేసుకొని దీన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుందామండి. కొంచెం ఇలా లైట్గా మొత్తం అంతా కొంచెం మగ్గేలాగా ఫ్రై చేసేసుకొని ఇలా బాగా దగ్గరగా ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకుంటే దీని సైజ్ కూడా కొంచెం పెరుగుతుంది. సో ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఫ్రై చేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దామండి. అలా మీడియంలో పెట్టేసి స్టవ్ని వదిలేస్తే మనకి చక్కగా అవి కొంచెం పొంగి అవి పీసెస్ కూడా కొంచెం సైజు డబుల్ అవుతాయండి. కొంచెం పెరుగుతాయి, అది సైజు పొంగుతాయి. ఆ తర్వాత మళ్ళీ కర్రీ అంతా అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా దాని స్టేజ్లోకి వచ్చేస్తాయండి. ఇలా కొంచెం పెరిగిన తర్వాత దీనిలో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని బాగా దగ్గరగా అయ్యేలాగా దీన్ని మగ్గ పెట్టుకోవాల్సి ఉంటుందండి. కర్రీ అంతా కూడా ఈ బాగా ఉడికిపోయి ముక్కలన్నీ కూడా ఇదే ఆవిరి మీద మొత్తం అంతా ఇలా దగ్గరగా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం జస్ట్ లైట్గా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకుందామండి. దీన్ని జస్ట్ ఇంకా మనం అప్పుడు కర్రీని మొత్తం అంతా కుక్ చేసుకుందాము. ఇలా లైట్గా మరీ ఓవర్గా కాకుండా కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దీన్ని ఇలా వదిలేస్తే మన కర్రీ ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను చేసిన ఈ స్టైల్లో కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా బాగుంటుందండి. మీరు ఎప్పుడు తినుండకపోతే ఎప్పుడైనా ఈ స్టైల్లో కుక్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇది పుల్కా, చపాతీ, రైస్ దేంట్లోకైనా కూడా బాగానే ఉంటుందండి. నేను కూడా ఎప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ చేశాను.
సో ఇలా ఇది తినడం మనం మటను ఇది ఎక్కువ తీసుకుంటుంటాం, కానీ ఈ లంగ్స్ అనేది తినడం మనం కొంచెం తక్కువే అండి. కానీ ఇందులో కూడా మంచి పౌష్టిక విలువలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనం ఒకసారి దీని టేస్ట్ కూడా చూడాలి. కాబట్టి ఒకసారి మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ఈ స్టైల్లో చేసుకొని మీకు ఎలా వచ్చింది, నచ్చింది లేదో ఒకసారి నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చపాతీతో అయితే కూడా చాలా బాగుంటుందండి కర్రీ మనం ఇలా తీసుకోవడానికి. చపాతీ పుల్కా దాంట్లో కూడా చాలా బాగుంటుంది. ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.